గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ బిబిఎన్ మాధవ్ గారికి, విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ను, కాకి చొక్కాలను ఆటో డ్రైవర్ని స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవి గారికి ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ను, కాకి చొక్కాలను ఆటో డ్రైవర్ని స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఆటో డ్రైవర్ల సేవలో పథక ప్రారంభోత్సవం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమ శుభారంభ సందర్భంగా విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం. పేదల కష్టాలు అవగాహన చేసుకుని వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి అహర్నిశం ప్రయత్నిస్తూ పేదల సేవలో కార్యక్రమంలో 63.5 లక్షల మందికి ఓల్డ్ ఏజ్, విడో, డిజేబుల్డ్ హెల్త్ పెన్షన్స్ ప్రతి నెల 1వ తారీఖునే అందజేస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన కార్యక్రమాలతో పాటు ప్రామిస్ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమదృష్టితో అమలు చేస్తున్న దార్శనికుడు. తల్లికి వందనం, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి కార్యక్రమాలను ప్రజల సంక్షేమం కొరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సాహసోపేతంగా అమలు చేస్తూ ప్రజాదరణ చూరకున్న ప్రజానాయకుడు. P4 వంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసి నిరుపేదల జీవితాల్లో